వెబ్సైట్. ఇప్పుడు నేను మీకు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలో అడ్మిషన్ తీసుకోబోతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రారంభించబడ్డ దోస్త్ వెబ్సైట్ గురించి మీకు చూపెట్టబోతున్నాను. దోస్త్ వెబ్సైట్ యొక్క URL వెబ్ అడ్రస్ dost.cgg.gov.in అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ DOST, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారిచే ఇది తయారు చేయబడ్డది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని లోకల్ యూనివర్సిటీలలో అంటే ఉస్మానియా, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, కాకతీయ ఈ 6 యూనివర్సిటీల్లో డిగ్రీ కోసం అడ్మిషన్ పొందు అందరు విద్యార్థులు ఏ యూనివర్సిటీలోనైనా అడ్మిషన్ పొందుటకు ఈ వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించబడ్డది. ముఖ్యంగా ఈ వెబ్సైటు ఈ సంవత్సరం నుండే అందరికీ అందుబాటులోకి వస్తుంది. దీనిలో ఈ 6 యూనివర్సిటీలలో విద్యార్థి ఏ యూనివర్సిటీకైనా అప్లై చేసుకోగలుగుతాడు. ఏ యూనివర్సిటీలోని ఏ కాలేజీలోని ఏ కోర్సుకైనా అప్లై చేసుకోగలుగుతాడు. ఇప్పుడు ఉదాహరణకు నేను మీకు ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ గురించి చూపిస్తాను. నేను ఇదే విధంగా ఏ యూనివర్సిటీ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీ UG ఆన్లైన్ అడ్మిషన్ పేమెంట్ ఫామ్. ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఉస్మానియా యూనివర్సిటీ రీపాపులేట్ అయి ఉంది. దాని కింద ఇంటర్మీడియట్ లేదా +2 ఈక్వలెంట్ బోర్డ్ నేమ్ అంటే ఇంటర్మీడియట్ బోర్డ్ నేమ్స్ మొత్తం ఇక్కడ ఇచ్చాడు. ఇందులో మీరు గమనిస్తే పైన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ, దాని కింద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఇదే విధంగా భారతదేశంలో ఉన్న ఇంటర్మీడియట్ లేదా దాని ఈక్వలెంట్ 10+2 లెవెల్ ఆఫర్ చేసే అన్ని బోర్డుల పేర్లు ఇక్కడ ఉన్నాయి. అంటే భారతదేశంలోని ఏ మూలండైన విద్యార్థి ఈ వెబ్సైట్ ద్వారా తెలంగాణలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణను సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని కింద టెక్స్ట్ బాక్స్లో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మనం ఇవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఉదాహరణ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హాల్ టికెట్ తోని అంటే ఇంటర్మీడియట్ డేటాబేస్ నుండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ డేటాబేస్ నుండి ఈ హాల్ టికెట్ పైన ఉన్న అన్ని వివరాలు ఇక్కడ ప్రీ పాపులేట్ అయ్యాయి. ఈ హాల్ టికెట్ సంబంధించి బట్టు సాయి చరణ్ రాజు, అదేవిధంగా అతను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆధార్ సంఖ్య ఇచ్చి ఉంటే ఆ ఆధార్ సంఖ్యకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఇక్కడ ప్రీ పాపులేట్ అయ్యాయి. ఇది ఇంటర్మీడియట్లో ఆధార్ నెంబర్ ఇవ్వడం అనేది మ్యాండటరీ ఫీల్డ్ కాదు, అంటే ఆప్షనల్, ఐచ్ఛికంగా ఇచ్చేదే. అక్కడ కొంతమంది ఇవ్వకపోయి ఉంటారు. అక్కడ ఇచ్చి ఉంటే ఇక్కడ వస్తుంది. ఒకవేళ అక్కడ ఇవ్వకుండా ఉంటే ఈ టెక్స్ట్ బాక్స్లో ఇప్పుడు మీరు మీ ఆధార్ సంఖ్యను ఇవ్వడం వల్ల ఇప్పుడు కొత్తగా మీ డేటా వస్తుంది. ఈ విధంగా ఇంటర్మీడియట్లో ఉన్న అన్ని విషయాలు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రీ పాపులేట్ అయిపోయింది. అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉంది. అంటే ఒక యూనివర్సిటీకి 100 రూపాయలు చొప్పున 6 యూనివర్సిటీలు అప్లై చేసుకుంటే మనం 600 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అంటే యూనివర్సిటీకి 100 చొప్పున 6కి 600. ఇప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీకి 100 రూపాయలు కడుతున్నాను. దీనికైనా మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఓకే, విద్యార్థి మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు విద్యార్థి మొబైల్ నెంబర్ ఇచ్చాక అక్కడ డైరెక్ట్ పేమెంట్ గేట్వేకి వెళ్ళింది. ఇది పేమెంట్ గేట్వే గమనిస్తే ఇక్కడ క్రెడిట్ కార్డ్స్, దాని కింద
డెబిట్ కార్డ్స్, దాని కింద డెబిట్ కార్డ్ త్రూ ఏటీఎం పిన్స్, దాని కింద ఇంటర్నెట్ బ్యాంకింగ్. అందులోకి వెళ్ళి చూస్తే మొత్తం ఆల్మోస్ట్ అన్ని బ్యాంకుల పేర్లు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. మొత్తం రాష్ట్రంలో, దేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని నేషనలైజ్డ్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇందులో కనబడుతున్నాయి. ఈ విధంగా మనం ఏ మార్గం ద్వారా అయినా మనం ఈ 100 రూపాయల పేమెంట్ అనేది చేయవచ్చు. ప్రస్తుతానికి నేను దీని ద్వారా చేస్తున్నాను, క్రెడిట్ కార్డ్ ద్వారా నేను పేమెంట్ చేస్తున్నాను. ఈ విధంగా క్రెడిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివి కోడ్, క్రెడిట్ కార్డు మీద ఉన్న అన్ని వివరాలు ఇచ్చి నేను పేమెంట్కి వెళ్ళాను. మీకు ఎవరికైనా ఈ ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ అంటే క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ లేకుంటే మీరు వేరే వాళ్ళ క్రెడిట్ కార్డు ద్వారా కూడా చేయవచ్చు. కార్డు ఎవరిదైనా, అకౌంట్ ఎవరిదైనా సంబంధం లేదు. మీరు ఇంటర్నెట్ సెంటర్లో ఇంటర్నెట్ వాళ్ళ యొక్క పేమెంట్, వాళ్ళ యొక్క క్రెడిట్ కార్డు ద్వారా అయినా మీరు ఈ 100 రూపాయలు కట్టవచ్చు. కట్టడం వల్ల అకౌంట్కు దీనికి సంబంధం లేదు. మీ అప్లికేషన్ ఫామ్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మీద మీరు చేస్తున్నారు కాబట్టి ఇతనికి 100 రూపాయలు యాడ్ అయిపోతుంది. అంతేకాని ఎవరి కార్డు ద్వారా చేస్తున్నాం అనేది ఎక్కడ ఉండదు. ప్రస్తుతానికి ఇప్పుడు నెక్స్ట్ మొబైల్ నెంబర్కు ఓటీపీ జనరేట్ అయి వస్తుంది. మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు పేమెంట్ గేట్వేకి వెళ్ళి పేమెంట్ కంప్లీట్ చేసుకొని వచ్చింది. యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 1 రూపీ డైరెక్ట్ అయింది. మీ అందరికీ 100 రూపాయలు డైరెక్ట్ అవుతుంది. యువర్ ట్రాన్సాక్షన్ ఐడి జనరేట్ అయింది. అదేవిధంగా అక్నాలజ్మెంట్ వచ్చింది. ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ కోసం వెళ్తున్నాను. ఇక్కడ మనకు అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన లిస్ట్ చూపెడుతుంది. అందులో ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాను. ఇందులో ఉస్మానియా సంబంధించిన 100 రూపాయలు కట్టాను. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు ఓపెన్ అయింది. ఇందులో వివరాలన్నీ కూడా ఇంటర్మీడియట్ నుండి వచ్చేసిన వివరాలే. ఇందులో లేనివి ఏంటంటే ఈ పాస్ ఐడి లేదు. మన దగ్గర ఉంటే దాన్ని ఈ పాస్ ఐడి ఇక్కడ ఇచ్చేస్తే దానికి ఇంటర్లింక్ అయిపోతుంది. ఇంకా ఏమీ లేవంటే అడ్రస్ లేదు, అంటే విద్యార్థి ప్రజెంట్ అడ్రస్ లేదు. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ లేదు. ఇవన్నీ ఎక్కడైతే రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్, అంటే ఖచ్చితంగా నింపాల్సినవి. అవి నింపకుండా మనకు అప్లికేషన్ ఫామ్ ముందరికి వెళ్ళదు. ఇప్పుడు నేను ఈ వివరాలు నింపుతున్నాను. అడ్రస్ ఇస్తున్నాను. స్ట్రీట్, సిటీ, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, ఈ విధంగా వివరాలు నింపేశాను. ఇదే అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ డీటెయిల్స్ పర్మనెంట్ తీసుకుంటాయి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ వచ్చేసింది. గార్డియన్ నేమ్ ఏమైనా ఉంటే నింపొచ్చు.
మొబైల్ నెంబర్, పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్, గార్డియన్ నెంబర్ ఉంటే గార్డియన్ నెంబర్, తర్వాత మైనార్టీ అయితే ఎస్ లేకపోతే నో, రిలీజియన్ హిందూ కాకుండా వేరే రిలీజియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. ఇది లిస్టులో లేకపోతే అదర్స్ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా క్యాస్ట్, హిందూ సెలెక్ట్ చేశాక హిందూలో క్యాస్ట్ వచ్చింది విసిడి, అందులో సబ్ క్యాస్ట్, తర్వాత బ్లడ్ గ్రూప్. ఇవన్నీ సబ్ క్యాస్ట్, క్యాస్ట్, బ్లడ్ గ్రూప్ ఇవన్నీ స్టార్ మార్క్ లేదు కాబట్టి కంపల్సరీ ఏం కాదు, ఉంటే నింపండి. ఇలా ఏమైనా ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఉంటే వాటి వివరాలు కూడా పొందుపరచండి. స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సంబంధించిన నేషనల్ ఈవెంట్సా, ఇంటర్నేషనల్ ఈవెంట్సా ఈ విధంగా పొందుపరచండి. ఆ తర్వాత ఇప్పుడు మనం విద్యార్థి యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు చూస్ ఫోటో, నేను ఫోటో చూస్ చేస్తున్నాను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మనం అప్లోడ్ చేయాల్సిన ఫోటో సైజు 100 KB మించకూడదు. మరి నేను అప్లోడ్ చేసిన ఫోటో సైజు ఎలా చూడాలంటే, ఫోటో సెలెక్ట్ చేస్తే కింద 39 KB అని ఉంది కాబట్టి మనకు 100 KB లోపల ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇది 100 KB కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎలా చేయాలో దాన్ని సైజ్ తగ్గించుకొని మరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అతని ప్రీవియస్ స్టడీ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ వివరాలు మనం పొందుపరచుదాం. మన క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉన్న వివరాలను ఇది డేటాబేస్ నుండి ఆటోమేటిక్గా క్యాస్ట్ సర్టిఫికేట్ వివరాలు మొత్తం చూపెడుతుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా నేను పొందుపరుస్తున్నాను. ఆటోమేటిక్గా ఇన్కమ్ సర్టిఫికేట్ వివరాలు కూడా అన్ని డేటాబేస్ నుండి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తర్వాత మనము లోకల్ నాన్ లోకల్ కేటగిరీ డిసైడ్ చేయడం గురించి విద్యార్థి యొక్క స్టేట్ ఆఫ్ స్టడీని డిసైడ్ చేస్తున్నాను. ఇక ఈ విద్యార్థి విషయంలో అన్నీ కూడా తెలంగాణలో చదివాడు కాబట్టి అన్నీ కూడా తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ స్టూడెంట్ ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి నేను ప్రివ్యూ చూస్తున్నాను. మనం నింపిన ప్లీజ్ సెలెక్ట్ ద మైనార్టీ స్టేటస్, మైనార్టీ కాకపోతే నేను నో అనేది పెట్టాలి. ఈ విధంగా ఏదైనా ఒక ఫీల్డ్ మనం మిస్ చేసినప్పుడు అది మ్యాండేటరీ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా అలర్ట్ అనేది వస్తుంది. ఆ అలర్ట్ను చూసుకొని మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మైనార్టీ నో, ఇక్కడ నో పెట్టాను. ఎందుకంటే ఇక్కడ మైనార్టీ పక్కకు రెడ్ కలర్లో స్టార్ గుర్తుంది, కంపల్సరీ నింపాల్సింది. అది నింపకపోతే మన ఫామ్ ముందరికి వెళ్ళదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ప్రివ్యూ చూస్తున్నాను. ప్రివ్యూ ఓపెన్ అయింది. మొత్తం నా
సంబంధించిన వివరాలు మొత్తం అందులో కనబడుతున్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మళ్ళీ ఎడిట్ నొక్కి మళ్ళీ అడ్రస్లో కానీ ఎక్కడైనా వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. మళ్ళీ ఫోటో అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫైనల్గా సేవ్ నొక్కుతున్నాను.